ఈరోజు ఎట్లా అయిపోయిందంటే ఈ ప్రభుత్వ విప్పు వీళ్ళు విప్లవ పరిస్థితి ఏ రకంగా అయిపోయిందంటే మనకి చీర్ గర్ల్స్ ఉండే పరిస్థితి ఉంటుంది చూడు. చీ ఐపీఎల్ చీర్ గర్ల్స్ ఉంటారు. సేమ్ అదే చీర్ బాయ్స్ లాగా తయారయ్యారు వీళ్ళు. రేవంత్ రెడ్డి గారికి చీర్ బాయ్స్ ఆయన తిట్టంగానే ఆహో తిట్టంగానే బూతులు మాట్లాడంగానే చీర్ బాయ్స్ లాగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ యొక్క ఆది శ్రీనివాస్ పరిస్థితి సేమ్ అట్లే ఉన్నది. అంటే పరిస్థితి ఏంది, మీరు మూడో స్థానానికి పడిపోయారు తెలుసుకోరా బాబు అంటే కూడా దానిపైన ఆలోచన చేయకుండా ప్రజలకి సరైన పాలన ఇచ్చకుండా మా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు ఈ రోజు కూడా మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ప్రజాక్షేత్రంలో కేసీఆర్ గారి నాయకత్వం కోరుకుంటున్నారు. కేసీఆర్ గారు మాకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాకు పరాజయం కేవలం ఒక 1-2% తోనే పోయినా మేము అంత మీ పెద్ద వ్యత్యాసం ఏం లేదు దాంట్లో. అది కాకుండా మాకు కేసీఆర్ గారి నాయకత్వం నిజంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. ఆయన ప్రతిపక్ష హోదా తీసుకొని పని చేయట్లేదని చెప్తున్నారు. మేము పనిచేసేందుకు కేసీఆర్ గారి సైనికులం మేము అందరం కూడా. శాసన సభ్యులము, శాసన మండలి సభ్యులము, పార్లమెంట్ సభ్యులు, ప్రతి నాయకుడు, కార్యకర్త అందరూ కూడా కేసీఆర్ గారి సిద్ధాంతాన్ని కట్టుబడి పనిచేసే వాళ్ళం అందరం కూడా. కేసీఆర్ గారు వారు ఇంకా బయటికి రాకపోతే నీ పరిస్థితి ఉంది. బయటకు వస్తే నీ పరిస్థితి ఏంది? బయటకు వస్తే ప్రజలు తిరగబడతారు నీ మీద. వారు ప్రజలు రావాలని బలంగా కోరుకుంటున్నారు. కేసీఆర్ గారిని అనేంత స్థాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే లేదు. ఈయన మాట్లాడతారు. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి ఎవరైతే మాట్లాడుతున్నారో కేసీఆర్ గారి కాలి గోటి కూడా సరిపోరు మీరు.